నేనేది మర్చిపోలేదు, నేనేమీ మారలేదు. కేవలం పరిస్థితులకి అనుగుణంగా నన్ను నేను మార్చుకుంటూ పోతున్నాను, అంతే. నా వల్ల ఎవరికి ఎలాంటి నష్టము కలగదు. మీరేం బాధపడకండి. బాధపడకుండా ఎట్టా ఉంటావు సారు? మీ పక్కన స్థానం మా అమ్మది. ఈ ఇంటికి వారసులు మా అమ్మకి పుట్టిన పిల్లలు. మీరు వాళ్ళని కాదని ఇంకెవరినో దత్తత తీసుకొని వాళ్ళని వారసులుగా చేస్తానంటే నష్టపోయేది ఎవరు సారు? మా అమ్మే, దానికి పుట్టిన పిల్లలు. మా బుజ్జమ్మ విషయం పక్కన పెట్టండి సార్, కానీ మీరు పెళ్లి చేసుకోబోతున్నది ఎవరిని? మీ ప్రాణాలు తీయాలనుకుని మీ మీద పంతం పట్టి తిరిగిన మీ శత్రువు చెల్లెల్ని. ఇది మీకు క్షేమం కాదు సార్. అందుకోసమైనా ఈ పెళ్లి మానుకోండి సార్. మీకు చేతులెత్తి మొక్కుతావు సార్. దయచేసి ప్రమాదాన్ని కొని తెచ్చుకోకండి. మీ బాధ నేను అర్థం చేసుకోగలను సుబ్బు గారు, కానీ ఇప్పుడు నేను ఒక్కటే చెప్పగలను. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు నేను ఒకే మాటకి కట్టుబడి ఉంటాను. మాట ఇచ్చాను, నిలబెట్టుకోవాలి. ఈ పెళ్లి జరగాలి. దయచేసి అర్థం చేసుకోండి. ఏంది సారు, ఎందుకట్టా అంటా ఉండారు? పద్దు, ఇక మాట్లాడి లాభం లేదు. ఆయన నిర్ణయం తీసుకున్నాక మార్చుకోరని తెలిసిందే కదా. తన బాణంతో కప్పకి గాయం చేసిన శ్రీరాముడి కథ గుర్తొస్తోంది పద్దు. ఏ బాధ వచ్చినా శ్రీరాముణ్ణి తలుచుకుని తనకే బాధలు చెప్పుకునే కప్పని సాక్షాత్తు శ్రీరాముడే బాధ పెడితే ఇంకెవరికి చెప్పుకుంటా? లేదని తేలిపోయింది, అందుకే వెళ్ళిపోతున్నాం. రాపొద్దు. పిన్ని గారు, మీరైనా చెప్పండి. మా అమ్మినే దూరం అయ్యాక ఇంకా మా అమ్మితో వచ్చిన బంధాలు దూరమైతే ఏంటి, దగ్గరైతే ఏంటి? వస్తాను తల్లి.
సారు, ఈ పెళ్లి కని జరిగితే ఆ పందిట్లో మీరు 2 చావులు చూస్తారు. ఏంటి బావగారు, ఈ ఎమోషనల్ బ్లాక్మెయిల్కి లొంగిపోయి పెళ్లి ఆపేయారు కదా? అసలే మా చెల్లి సెన్సిటివ్, మొండిది కూడా. చచ్చినా చచ్చిపోతుంది. ముహూర్తం టైంకి నేను మండపంలో ఉంటాను. నువ్విక బయలుదేరొచ్చు. మా అమ్మాయి బ్రతికుండగానే మీరు ఇంకో పెళ్లి చేసుకోవటం ఏంది సారు? అసలు మీకు భార్య పిల్లకాయలుండారని గుర్తుండదా? మా బుజ్జమ్మ ఎక్కడున్నా ఏదో ఒక రోజున మీరు వెతికి తీసుకొచ్చి మా ముందు నిలబెడతారు అన్న నమ్మకం సార్. ఈ పెళ్లి కని జరిగితే ఆ పందిట్లో మీరు 2 చావులు చూస్తారు. ఆర్య, పద్దుగారు వాళ్ళు వచ్చారంట. వాళ్ళేమైనా హట్టయ్యలా మాట్లాడారా? లేదండే, వాళ్ళ బాధని బయట పెట్టుకున్నారంతే. వాళ్ళు వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు ఆర్య. లేదంటే నేను ముందే మేనేజ్ చేసి ఉండేవాడిని. ఇట్స్ ఓకే సండే. నిజం తెలిసాక వాళ్లే మనల్ని అర్థం చేసుకుంటారు. ఒక రకంగా ఇది కూడా మన మంచికే జరిగింది. జలంధర్ అండ్ ఛాయ ఇంకా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తారు. ఎస్ ఆర్య. అవును, ఇంతకీ పెళ్ళెక్కడ ఏర్పాటు చేద్దాం? మన ఇంట్లోనే. మన హౌసా? మన హౌస్లోనా? బట్ రోహిత్ని గెస్ట్ హౌస్ నుంచి మన ఇంటికి తీసుకొచ్చాం కదా. అందుకే ఇక్కడే ఏర్పాట్లు చేయమంటున్నాను. జలంధర్ ఈ పెళ్లి జరుగుతుందో లేదో, ఎవరు ఎటు నుంచో చాపుతారో అనే భయంతో సెక్యూరిటీని టైట్ చేసి వచ్చిపోయే వాళ్ళందరినీ ఖచ్చితంగా చెక్ చేస్తాడు. సో వేరే ఎక్కడైనా ప్లాన్ చేస్తే రోహిత్ అక్కడికి రీచ్ అవ్వడం కష్టమవుతుంది. ఆల్రెడీ మన ఇంట్లోనే ఉన్నాడు కాబట్టి జలంధర్కి దొరికే ఛాన్స్ ఉండదు. యు ఆర్ రైట్ ఆర్య. ఎంత వెతికినా ఆ గేటు దగ్గర కాపలా కాస్తాడే తప్ప లోపల ఉన్నవాడిని కనిపెట్టలేడు. ఆ పీతబుర్రకి ఆ ఆలోచన కూడా రాదు. రోహిత్ని కేర్ఫుల్గా ఉండమని చెప్పు సండే. అండ్ నువ్వేం చేయాలో తెలుసుగా. ఆల్రెడీ అన్ని అరేంజ్మెంట్స్ చేశాను ఆర్య. వీలైన చోటల్లా సీసీ కెమెరాస్ కూడా అరేంజ్ చేశాను. అను వచ్చిందంటే మాత్రం ఈసారి ఖచ్చితంగా మన కంటపడి తీరుతుంది. అను ఖచ్చితంగా వస్తుందని నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నాను సండే. కంగ్రాచులేషన్స్, మొత్తానికి మీరు అనుకున్నదే సాధిస్తున్నారు. మా బ్రో ఇన్న పెళ్లికి ఒప్పుకున్నారు అంటే నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. వాట్ ఎవర్, బర్తన్ ఫ్యామిలీకి మీరు కోడలిగా వెళ్తున్నారు. వెళుతున్నారు కాదు, వెళుతున్నాం. నీకు మాటిచ్చినట్లే నిన్ను కూడా తిరిగి ఆ ఇంట్లోకి రప్పిస్తాను మాన్సి.
నువ్వు చూస్తూ ఉండు. చూద్దాంలేండి, అక్కడికి వెళ్ళాక మీరు ఎలా మారిపోతారో. మీరు కూడా వర్ధన్ ఫ్యామిలీ పరువు, గౌరవం, ప్రేమ అని ఎన్ని కబుర్లు చెప్తారో. నోవే మాన్సి, నా చెల్లెల్ని తక్కువ అంచనా వేయకు. ఏ సిచ్యువేషన్ని అయినా తనకి అనుకూలంగా మార్చుకోవడంలో మా చెల్లెలు ఆరితేరిపోయింది. అయినా తను ఆర్యవర్ధన్ని పెళ్లి చేసుకుంటుంది తన మీద ప్రేమతో కాదు, నా పంతం నెరవేర్చడానికి. పెళ్ళయ్యాక వాళ్ళందర్నీ ఎలా ఆడుకుంటుందో నువ్వే చూద్దుగాని. బాగా చెప్పేవన్నయ్యా. ఆర్యవర్ధన్ తన అత్తామామల్ని, నీరజ్ అంజలీల మాటల్ని కూడా పట్టించుకోలేదు. ఈ పెళ్లి గురించి స్ట్రాంగ్గా స్టాండ్ తీసుకున్నాడు. అసలు ఇంకో విషయం ఏంటో తెలుసా? మీరు చెప్పినప్పుడే నాకొక విషయం అర్థమైంది. తనకి తెలియకుండానే ఆర్య నా కంట్రోల్లోకొచ్చేశాడు. సరే, మీరు దీని గురించి ఎక్కువగా ఆలోచించకుండా అక్కడికి వెళ్లాల్సిన ఏర్పాట్ల గురించి ఆలోచించండి అన్నయ్య. ఓకే. ఛాయా గారి కాన్ఫిడెన్స్ చూస్తుంటే నాకు పాజిటివ్గానే అనిపిస్తుంది, కానీ మనం వాళ్ళని అంత తక్కువ అంచనా మాత్రం వేయకూడదు. అవును మాన్సి, నేను అదే ఆలోచిస్తున్నాను. వాళ్ళు ఎప్పుడు ఎలాంటి ప్లాన్ వేస్తారనే అనుమానంతోనే సెక్యూరిటీని నా మనుషుల్ని ఏర్పాటు చేసుకున్నాను. అంతకంటే ముందు మనం అను మీద ఒక కన్నేసి ఉంచాలి. తనకున్న సెంటిమెంట్కి బ్రోయిన్లాతో కలిసి ఉండడానికి తిరిగి రాదు, కానీ మన వల్ల బ్రోయిన్లాకి ఏమైనా అవుతుందనే భయంతోనో, లేక తన పిల్లలకు దక్కాల్సిన స్థానం వేరే వాళ్లకు దక్కుతుందనే కంగారుతోనో తను బ్రోయిన్లాని ఈ పెళ్లి చేసుకోకుండా చేయడానికి ప్రయత్నించొచ్చు కదా. సో ఫస్ట్ మనం అనుని పిల్లల్ని పెళ్ళయ్యేంత వరకు బయటికి రాకుండా హౌస్ అరెస్ట్ చేయాలి. అదెంత పని? ఇప్పుడే మా వాళ్ళకి కాల్ చేస్తాను. అను ఇంటి అడ్రస్ చెప్పు. నాకు మీ మేనేజర్ నంబర్ పంపండి, నేనే ఫాలోఅప్ చేస్తాను. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్లి ఆగకూడదు. అమ్మా, హాలిడే కదా, టీవీలో టామ్ అండ్ జెర్రీ చూస్తానంటే చూడనీకుండా ఎక్కడికి తీసుకెళ్తున్నావు? టీచర్ వాళ్ళ ఇంటికి అక్కి. ట్యూషన్ కా అమ్మా? కాదా భయ్, నాకు పెళ్ళికి పిండి వంటలు చేసే పెద్ద ఆర్డర్ వచ్చింది కదా. నేను చంద్రమయ్య వాళ్ళ నైట్ అంతా పెళ్లి దగ్గరే ఉంటాము. మీరు టీచర్ దగ్గరే ఉండాలి. పెళ్ళికి నేను వస్తానమ్మా. అఖి ప్లీజ్ అమ్మా, పెళ్ళికి నేను వస్తానమ్మా. నేను నీతో పాటు వస్తానమ్మా. అఖి, రోడ్డు మీద ఇలా గొడవ చేయకూడదు, కామ్గా పద. ఎక్కడికి పోయింది? ఇటువైపే వచ్చింది. ఇటు వెళ్ళినట్టు
చెప్పండి మేడం. అను పిల్లలు కనిపించారా? ఇంటి దగ్గర లేరు మేడం. నేను కిడ్నాప్ చేద్దామని వెళ్ళేలోపు ఇంటికి తాళం వేసింది. పిల్లలతో బయటకు వచ్చేసింది మేడం. అవునా? కుంపదీసి పెళ్లి మండపానికి ఏమైనా వస్తుందా? అసలు నువ్వు వాళ్ళని ఫాలో అవ్వలేదా? ఫాలో అవుతూనే వచ్చాను మేడం. ఎక్కడో మిస్ అయింది మేడం. ఏయ్, నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు. అనుని పిల్లల్ని ముందు కిడ్నాప్ చేయి. పెళ్ళయ్యేంత వరకు వాళ్ళు బయటికి రాకూడదు. అలాగే మేడం, నేను వెతుకుతాను మేడం. సారీ టీచర్, మీకు శ్రమిస్తున్నాను. ఏమనుకోకండి. అయ్యో భలేవారే. పిల్లల్ని చూసుకోవడం నాకు శ్రమేంటండి? పైగా అక్కి అభయ్ చాలా బుద్ధిగా ఉంటారు. మీరు ప్రశాంతంగా వెళ్ళి మీ వర్క్ చూసుకుని రండి. పిల్లల్ని నేను జాగ్రత్తగా చూసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ టీచర్. అఖి, కోపడ్డానని అలిగావా? సారీరా, ఏదో టెన్షన్లో అరిచేశాను. అల్లరి చేయకుండా టీచర్ దగ్గరే ఉంటావు కదా? అక్కి, అమ్మ మన కోసమే కదా కష్టపడేది. అమ్మ మీద అలగకూడదు, తప్పు. నువ్వు వెళ్ళమ్మా, చెల్లిని నేను చూసుకుంటానులే. సరే, జాగ్రత్త నాన్న. జాగ్రత్త. ఉంటాను. అలాగే అండి. కళ్ళు కనిపించట్లేదా నిన్ను? బండి కట్టమొచ్చింది. అసలు ఎవరితను? నా వెంట ఎందుకు పడుతున్నాడు? బా షిట్, మిస్ అయింది. రాయ్, అందరూ ఎవ్రీ మినిట్ ఎవ్రీ సెకండ్ అలర్ట్గా ఉండండి. ఈ పెళ్లి జరగడం నాకు చాలా ముఖ్యం. ఈ పెళ్లిని ఆపడానికి చాలా మంది చాలా రకాలుగా ట్రై చేస్తున్నారు. సో నేనిచ్చిన గెస్ట్ లిస్ట్లో వాళ్ళు కాకుండా వేరే ఎవరొచ్చినా అనుమానంగా అనిపించినా వెంటనే నాకు ఇన్ఫార్మ్ చేయండి. గాట్ ఇట్? ఎస్ సార్. ఎస్ సార్. చెప్పు మనిషి. అను పిల్లలు ఇంట్లో ఎవరు లేరంట. వాళ్ళని ఫాలో అయి వెళ్ళిన రౌడీలకు అను కనిపించకుండా మిస్ అయిపోయింది. అను మన ప్లాన్ ముందే గెస్ చేసి ఎక్కడ తనని హౌస్ అరెస్ట్ చేస్తామో అని తెలివిగా ఎస్కేప్ అయ్యింది. అను ఖచ్చితంగా పెళ్లి దగ్గరికి వస్తుంది. నాకు తెలిసి తనకున్న సెంటిమెంట్కి డైరెక్ట్ గా బ్రోయిన్ల కంటైతే పడదు. కానీ పొరపాటున ఆర్య అనుని చూశాడంటే మాత్రం మన గేమ్కి అండకార్డు పడ్డట్టే.
ఇప్పుడు ఏం చేద్దామంటారు? అను మొబైల్ నంబర్ని ట్రేస్ చేయమని చెప్పు. అన్నీ దాటుకుని పెళ్ళు వరకు వచ్చిన నా నుంచి తప్పించుకోలేదు. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్, మీరు మాత్రం అందరి మీద ఒక కన్నేసుంచండి. అక్కడ ఎవ్వరిని నమ్మడానికి వీల్లేదు. నాకు వాళ్ళ గురించి బాగా తెలుసు. అందుకే నేను మరీ చెప్తున్నాను. బీ కేర్ఫుల్. నేను చూసుకుంటాను. సరే.